ముందుగా పొయ్యిలో బెండకాయలు వేసుకొని తీసి ఒక వాటర్లో వాష్ చేసుకోవాలి మంచిగా. పైన బాగా బ్లాకీగా అయినవి తీసేసి చిన్న చిన్న పీస్లా కోసి పక్కకు పెట్టుకోవాలి. అలా కోసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కోసి పెట్టుకున్న బెండకాయలు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్నగా తురుముకొని వేసుకోవాలి. నేను ఉల్లిగడ్డ కోసి నేను పెట్టలేదండి. ఉల్లిగడ్డ వేసుకొని అందులో కొంచెం కారం వేసుకొని మీకు టేస్టీకి తగినట్టు వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోండి. మేము ఒక ధనియాల పొడి వాడతామండి, గరం మసాలా ఇవన్నీ ఏవి వాడము. ఇది మా నాయనమ్మ చేసేది. అప్పుడు ఇంకా ఆమెనైతే ధనియాల పొడి కూడా వేయకపోము. ఓన్లీ ఉప్పు, కారం, వెల్లుల్లి మర్చిపోయానండి, స్కిప్ అయిపోయింది అది. వెల్లుల్లి, ఆయిల్ వేసుకొని వేస్తుండే బాగుండేదండి. కానీ ఇప్పుడు మేము ఎంత చేసినా అది బాగుంటలేదు, ఆమె చేతి వంటలాగా అనిపిస్తలేదు. సో ఇలా చేసుకొని పక్కకు